ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. వన మహోత్సవం, గిరిజల వికాసం, వరద పరిస్థితులు, ఇతర అంశాలపై 2 జిల్లాల అధికారులకు డిప్యూటీ సీఎం పలు సూచనలు చేశారు. ఇల్లెందు, దమ్మపేటలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా జరిగాయి. ఇల్లెందులో జరిగిన కార్యక్రమానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. భద్రాచలం, ఇల్లెందు, దమ్మపేట మహిళా శక్తి సంబరాల్లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రులు మాట్లాడుతూ తెలంగాణ మహిళల సాధికారత కోసం ప్రభుత్వం చారిత్రక నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. ఆగస్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగూడెంలోని మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాతో కలిసి యూనివర్సిటీ క్యాంపస్ను సందర్శించిన ఆయన వైస్ ఛాన్సలర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది నుంచే యూజీ, పీజీ స్థాయిలో జియాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ వంటి కోర్సులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 3 ఏళ్లలో యూనివర్సిటీని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా నీటిపారుదల, వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టు పనులు వేగం పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే డిస్ట్రిబ్యూషన్ కెనాల్, భూసేకరణ పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహకాలపై రైతుల్లో అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఉద్యానవన శాఖ అధికారులకు సూచించారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి అధ్యక్షతన దిశ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గత అక్టోబర్లో నిర్వహించిన దిశ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, పనుల పురోగతిపై పలు శాఖల అధికారులతో చర్చించారు. గతంలో తీసుకున్న నిర్ణయాలతో పాటు పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఎంపీ ఆదేశించారు. జూలై నెలలో కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు నిండుకున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 40 అడుగులు దాటి ప్రవహించింది. తాలిపేడు, కిన్నెరసాని ప్రాజెక్టులకు వరద ఉధృతి పోటెత్తింది. దీంతో అధికారులు డ్యాం గేట్లు తెరిచి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక చొరవతో మెగా ఆధార్ క్యాంపును నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ క్యాంపులో ఆధార్ కార్డులో సవరణలు చేసుకునేందుకు జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు రావడంతో భద్రాచలం సబ్ కలెక్టరేట్ సహా మండలాల వారీగా కూడా ఈ క్యాంపులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆధార్ వివరాల నవీకరణ, బయోమెట్రిక్ నమోదు, చిరునామా మార్పులు, మొబైల్ నంబర్ అనుసంధానం లాంటి సేవలను ప్రజలు వినియోగించుకున్నారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఆధార్ సమస్యలకు పరిష్కారం లభించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డును అందుకున్నారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా గ్రామీణ సమస్యల పరిష్కారానికి జీఐఎస్ వినియోగించడంలో విశిష్టమైన కృషికి గాను కలెక్టర్కు ఈ అవార్డు దక్కింది. ఐఐటి బాంబేలో జరిగిన ఓపెన్ సోర్స్ జీఐఎస్ డేలో ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా కలెక్టర్ ఈ అవార్డును అందుకున్నారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రాష్ట్ర స్థాయి సంపూర్ణత అభియాన్ అవార్డు లభించింది. నీతి ఆయోగ్ ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి సూచికల్లో 6కి గాను 3 సంచికల్లో 100% లక్ష్యాలను సాధించడంతో జిల్లాకు ఈ అవార్డు వచ్చింది. గుండాల మండలం బ్లాక్ స్థాయిలో 5 సూచికలను విజయవంతంగా పూర్తి చేయడంతో యాస్పిరేషనల్ బ్లాక్ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. ఆల్ ఇండియా రేడియో కొత్తగూడెం కేంద్రం ద్వారా అభివృద్ధి పథంలో భద్రాద్రి కొత్తగూడెం అనే ప్రత్యక్ష ప్రసారంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్న కలెక్టర్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆల్ ఇండియా రేడియో ద్వారా ఇలాంటి కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటూ జిల్లా అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతామని ఆయన వివరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ తెలంగాణలో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగిందని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని, భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆయన మీడియాకు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆగస్టు 1 నుంచి ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అటెండెన్స్ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఉపాధ్యాయులు ఉదయం పాఠశాలకు వచ్చినప్పుడు, సాయంత్రం వెళ్లేటప్పుడు యాప్లో హాజరును తప్పనిసరిగా నమోదు చేసుకుంటున్నారు. ఈ నూతన విధానంతో విద్యాబోధనలో మరింత పారదర్శకత, నాణ్యత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.